నమస్తే. తెలంగాణ సిపిఎం పార్టీ ఒక అనూహ్యమైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. ఎవరూ ఊహించలేదు. సో మాలాంటి వాళ్ళమైతే అసలే ఊహించలేదు. సో ఈ నిర్ణయం తీసుకుంటారు అని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ గారు నియమితులయ్యారు. ఆయన అన్ని పార్టీలకు అధ్యక్షుడు ఉంటే ఈ పార్టీకి సెక్రటరీనే పెద్ద అన్నమాట. ఆయనే టోటల్ పార్టీని లీడ్ చేయబోతున్నారు. సో ఇంత సంచలన నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి? జనరల్గా రొటీన్గా జరిగిన ప్రాసెస్ లాగా నేను చూడాల్సిన అవసరం ఉందా? ఆయన మీద ఉన్న బాధ్యత ఏంటి? సిపిఎం అనగానే మనకి భూ పోరాటాలు గుర్తొస్తాయి. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు చేసే పోరాటాల పస తగ్గిందనే చెప్పాలి. మరి అదేమైనా వేగం పుంజుకుంటుందా? ఎట్లా ఉండబోతున్నది? ఇవన్నీ మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. నమస్తే వెస్లీ గారు. నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఊహించారా మీరు అసలు నేను కూడా రేస్లో ఉన్నా, నేను కూడా లీడ్లో ఉన్నా, నాకు ఈ పదవి వస్తే ఏం చేయాలి అనేది ఒక పిక్చర్ మనకు ఉంటుంది. పడుకున్నప్పుడు ఎవరి దగ్గర డిస్కస్ చేసేటప్పుడు నాకు గనక వస్తే అని. అట్లాంటి ఊహకి ఏమైనా మీకు అందిందా? ఇది ఊహించింది అయితే కాదు. జనరల్గా పార్టీలో పనిచేస్తున్నప్పుడు పదవులు ఏమొస్తాయి, బాధ్యతలు ఏమొస్తాయి అనేది పెద్దగా ఉండదు. అది పార్టీగా నిర్ణయించి వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ రాష్ట్ర కార్యదర్శి లాంటి బాధ్యతలు వస్తాయి అనేది అసలు ఊహించలేదు. పార్టీ ఆ రకంగా నా మీద బాధ్యత ఉంచినందుకు నేను పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే పార్టీ ఈ మధ్యకాలంలో కాదు, ఇంతకు ముందు నుంచి కూడా వర్గ పోరాటాల్లో భాగంగానే సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలను కూడా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఇచ్చి జరుపుతూ ఉంది. ఆ క్రమంలో సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా నాయకత్వ స్థానాల్లో కూడా దళితులు, గిరిజనులు, మహిళల్ని అభివృద్ధి చేసి ప్రోత్సహించే కార్యాచరణ చేపట్టాలని గత మహాసభల్లో కూడా నిర్దేశించుకున్నది. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి ఆ నాయకత్వ అభివృద్ధి కోసం పార్టీ కృషి చేస్తుంది. అది కూడా అందులో కూడా భాగంగా కూడా ఈ బాధ్యత నాకు వచ్చి ఉంటుంది. రెండవది, బాధ్యతలు ఇవ్వడం అనేటటువంటిది ప్రత్యేకంగా వర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు నిర్వహించే దాంట్లో మన పాత్ర ఎలా ఉంటుంది, అట్లాగే పార్టీని నడిపే దాంట్లో మన పాత్ర ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి బాధ్యతలు ఉంటాయి తప్ప కులాన్ని బట్టో లేకపోతే ఇతర వాటి మీద బట్టి బాధ్యతలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండవు. ఆ స్థాయిలోకి పార్టీ ఆ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకొని ఆ రూపంలో బాధ్యతలు ఇవ్వడం అనేది ఉంటుంది. ఇది సిపిఎంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అందుకని అత్యధిక భాగం ఈసారి జిల్లాల్లో కానీ అట్లాగే మండల స్థాయిలో కానీ ఈ కింది తరగతుల నుంచి నాయకత్వ స్థానాల్లోకి, జిల్లా కార్యదర్శుల స్థాయిలోకి అత్యధిక భాగం వచ్చారు. అది పార్టీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అనేది ముఖ్యమైన అంశం. సో ఎక్కడ ఈ మార్పు స్టార్ట్ అయిందని మీరు ఇప్పుడు విశ్లేషిస్తారు? అంటే సో ఈ రొటీన్గా జరిగేది మహాసభలు, నాయకుడిని ఎన్నుకోవడము, సెక్రటరీని ఎన్నుకోవడము, రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఒక రొటీన్గా జరిగే ప్రక్రియలాగా ఉండేది. ముందుగానే ఊహించేవాళ్ళు ఫలానా నాయకుడు అవ్వబోతున్నారు అని. కానీ ఈసారి ఊహకు అందలేదు. ఈ మార్పు దేనికోసం, ఎందుకు ఈ మార్పు దిశగా ఒక అడుగు ముందుకు వేసినారు అనిపిస్తుంది? అంటే పార్టీ ఈసారి బాధ్యత ఇవ్వడం అనేటటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి బయట జరిగేటటువంటి చర్చలు, మీడియాలో ఆ ప్రాసెస్ కొంత వేరేగా జరుగుతూ ఉన్నాయి. కానీ పార్టీకి సంబంధించి చూసినప్పుడు పార్టీలో ఆ మహాసభ వచ్చినప్పుడు మహాసభ సందర్భంగా మాట్లాడుకునేటటువంటి క్రమంలో ఎవరు దీనికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు పోద్ది. ఆ క్రమంలో జరిగిందే తప్ప ప్రత్యేకత ఏమీ లేదు దీంట్లో. సో రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు మీరు ఈ స్టేట్మెంట్తో. నాకు అర్థమవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీల్లో సహజంగానే ఈ ప్రత్యేకంగా అనేది నేను చెప్పిన ప్రత్యేకంగా నాయకత్వాల్లోకి అభివృద్ధి చేసే కార్యాచరణ ఉంటుంది. కానీ బాధ్యతలు ఇవ్వడం అనేది ఆ కమిటీలు ఎన్నుకోవడమే ఆ రూపంలో. ఈ ప్రశ్న మీకు కొంత ఇబ్బంది అనిపించి ఉండొచ్చు, మీ పార్టీ నాయకులకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు. అన్ని పార్టీలు ఎట్లాగైతే ఒకరి చేతిలో ఉన్నది అని ఒక ముద్రని వేసుకున్నాయో, సరే మీ పార్టీ అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల భూముల కోసం, వాళ్ళ హక్కుల కోసం, దళిత, గిరిజన, బీసీల కోసం కొట్లాడుతున్న పార్టీ అయినప్పటికీ నాయకత్వం విషయానికి వస్తే ఒక వర్గం మాత్రమే ఉన్నారని ఒక విమర్శ ఉన్నది. సో దాని నుంచి బయటపడడానికి ఏమని ప్రయత్నం జరిగిందా? ఇప్పుడు దాని నుంచి బయటపడ్డట్టేనా? అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి,
కమ్యూనిస్ట్ పార్టీల్లో నాయకులుగా ఏ సామాజిక తరగతి నుంచి వచ్చారు అనేది ఒకటైతే, సహజంగానే పై తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నాయకత్వ స్థానంలో ఉండడం వల్ల అలాంటి చర్చ ఒకటి ఉంది. కానీ ఏ తరగతి నుంచి వచ్చాడు, ఏ సామాజిక తరగతి అనే దానికంటే ఏ సామాజిక తరగతులు ఏ వర్గ ప్రజల కోసం ఆయన పనిచేస్తాడనేది కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధాన అంశం అయి ఉంటుంది. నువ్వు పై కులాల్లో పుట్టినప్పుడు కూడా ఇక్కడ సామాజిక న్యాయం కోసం దళితులు అణగారిన తరగతుల కోసం పనిచేయాలి. అట్లాగే నీవు ధనిక కుటుంబం నుంచి వచ్చినా సరే ఇక్కడ దోపిడి గురవుతున్నటువంటి పేదవాళ్ళ పక్షాన పోరాడడం అనేది ఉండాలి. అందుకని ఇక్కడ ఏ కులం తరఫున ఏ వర్గం తరఫున వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ వర్గ ప్రజలకు, దోపిడి గురవుతున్న వర్గ ప్రజలకు, అణచివేతకు గురవుతున్నటువంటి తరగతుల పక్షాన్నే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళను కులంగా నాయకుల స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ చూడదు, బయట సమాజం చూస్తుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆ మనిషి వచ్చి పై కులం నుంచి వచ్చి ఈడ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడితే నువ్వు పై కులం అని చెప్పి అనుకోవడానికంటే కూడా మాకు అండగా నిలబడ్డాడు, మా కోసం పనిచేసాడనే ప్రాధాన్యతనే ఉంటుంది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆ ప్రాసెస్ ఉంది. అయితే సహజంగానే పై తరగతుల నుంచి వచ్చి నాయకత్వం వహించినటువంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉంది. ఈ కాలంలోనే ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల నుంచి పార్టీలో లీడర్షిప్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ క్రమంలో ఇటువంటి మార్పు కూడా జరిగింది.